హలో ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్ పనీర్ బటర్ మసాలా ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. నోట్లో వేస్తే కరిగిపోయేలా రిచ్ గ్రేవీతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూసేయండి. మెయిన్ రెసిపీ ప్రాసెస్: ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి బాదం పప్పులను వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత ఒక ప్యాన్లో నూనె వేడి చేసి అందులో కొద్దిగా నెయ్యి లేదా వెన్న బటర్ వేయాలి. ఇప్పుడు అందులోనే జీడిపప్పులను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. జీడిపప్పులు వేగాక కొద్దిగా జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తర్వాత నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలను వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి త్వరగా వేగడం కోసం ఒక చెంచా రాళ్ల ఉప్పు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత షాహీ జీరా, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, రాతి పువ్వు, కసూరి మేతి మరియు బిర్యానీ ఆకు వంటి హోల్ స్పైసెస్ మసాలాలు అన్నీ వేయాలి. ఇవన్నీ కాస్త వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్కలను జోడించి మూత పెట్టి టమోటాలను మెత్తగా మగ్గనివ్వాలి. టమోటాలు బాగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చి మిక్సీలో మెత్తటి గ్రేవీ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక శుభ్రమైన ప్యాన్లో కొద్దిగా వెన్న, బటర్ వేసి కరిగించాలి. కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలను ఈ ప్యాన్లో వేసి వాటిపై కొద్దిగా ఎర్ర కారం పొడి మరియు ఒక చిటికెడు ఉప్పు చల్లాలి. ఈ మసాలాలన్నీ పనీర్ ముక్కలకు పట్టేలా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెత్తటి గ్రేవీ పేస్ట్ను పోయాలి. ఇందులో కొద్దిగా పసుపు పొడి, గ్రేవీకి సరిపడా మరికొంత ఎర్రకారం పొడి, ధనియాల పొడి మరియు మంచి సువాసన కోసం కొద్దిగా గరం మసాలా పొడిని కూడా చేర్చి బాగా మిక్స్ చేయాలి. ఆపై సన్నగా తరిగిన తాజా కొత్తిమీర తరుగును వేసి ఈ మృదువైన గ్రేవీ బేస్ను కాసేపు చిన్న మంటపై ఉడికించాలి. గ్రేవీ కాస్త ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలను ఇందులో వేసి కలపాలి. రిచ్ టేస్ట్ కోసం పైనుంచి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ మీగడ వేసి కలిపి కర్రీని మూతపెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. చివరగా మరికొద్దిగా వెన్న, బటర్ మరియు కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన క్రీమీ పనీర్ బటర్ మసాలా రెడీ.